దేవుడు పనిచేసే బాడీ కదా. దేవుడి కోసం బోధించును. దేవుడి పని చేయడానికి వచ్చిన నీవు దేవుడి కోసం మాత్రమే బోధించు. దేవుడి పని చేయడానికి వచ్చిన నీవు ప్రజల మార్పుకు, దేవుడి పని చేయడానికి వచ్చిన నీవు ప్రజల క్షేమానికి, దేవుడి పని చేయడానికి వచ్చిన నీవు ప్రజల కోసం ప్రార్థించు, సంఘాల కోసం ప్రార్థించు. నా సంఘం ఈ సంఘం ఏ సంఘంలో ఉన్నది ఒకే దేవుడు. నా సంఘం ఈ సంఘం అని చెప్పేసి సంఘాలలో సమస్యలను ప్రమాణం చేస్తున్నారు. నీ సంఘంలో బొమ్మలైనా సరే, నీ సంఘంలో ప్రజలైనా సరే, ఆ ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల్లో దేవుడి లక్షణాలు కనిపించాలి. ఆ ప్రజల్లో మానవ కనిపించాలి. వస్తున్న ప్రజల్లో మానవ వస్తున్నదా? వస్తున్న మనసులో విశ్వాసం కనిపిస్తున్నదా అంటున్నావు కదా. ఏమంటున్నావు? నా సంఘం గొప్పది. ఏమంటారు? నా సంఘం గొప్పది. నా సంఘంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు అనుకుంటున్నారు. అంతమంది ప్రజలు